ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. మామూలుగా అంటూ ఉంటారు గురుగారు, దీపావళి పండుగ అంటేనే వెలుగు మీద విజయం చీకటి చెబుతుంది అంటారు. ఆధ్యాత్మికంగా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి గురుగారు? వెలుగు మీద చీకటి విజయం అంటే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. వెలుగు మీద చీకటి విజయం, చీకటిలో నుంచి వెలుగు రావటం, అంతే కదా దాని అర్థం. అంటే అమావాస్య దీపావళి అనేటువంటిది ఇక్కడ గోచరిస్తుంది. మనకు వెలుగు స్వయం ప్రకాశకత్వం ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రుడి వల్ల వస్తుంది. చంద్రుడు ఎవరు? మనఃకారకుడు. ఇక్కడ మనస్సు చాలా బుద్ధి, మనకు ఇంద్రియాలు అనేటువంటివి ఉంటాయి. బుద్ధి, మనస్సు, ఇవన్నీ కూడా మనం చెప్తూ ఉంటాం. మనఃకారకుడైనటువంటి చంద్రుడు కాబట్టి ఆ చంద్రుడి యొక్క వెలుగుల వలననే మనము జీవితం ముందుకు సాగుతూ ఉంది, సూర్యచంద్రుల యొక్క అనుగ్రహం వలన. ఇక్కడ చీకటి విజయం ఏమిటి అంటే, చీకటిలో నరకాసురుడి యొక్క వధ అనేటువంటిది జరిగింది. దీనికి మనం కొంచెము ముందుకు పురాణాలకు గనక వెళితే, కీచకుడు, జరాసంధుడు, వీళ్ళందరూ, దుర్యోధనుడు, భీముడు అంతా ఒక 5 మంది ఒకే ముహూర్తంలో పుట్టినటువంటి వాళ్ళు. కీచకుడు ద్రౌపదిని కోరుకోవడంలో తప్పుంది అనేటువంటి భావనతో రాత్రిపూటనే కదా భీముడు వధించాడు అనేటువంటిది. ఏ ఒక్కరిని ఒకడు ముందు వధించినా మిగతా వాళ్ళందరూ వాడి చేతుల్లోనే పోతారు అనేది శాస్త్రం. ఏదైనా మనము ఉదయాన్నే, సూర్యుడి తెల్లవారుజామున ఉదయం అయితే సూర్యుడు వస్తాడు, వెలుగు వస్తుంది. ఆ వెలుగు ఎటువంటి వెలుగు కావాలి ప్రజలకు? సంతోషకరమైనటువంటి వెలుగు కావాలి. ఏదైనా పొరపాట్లు ఉంటే చీకట్లోనే మనము పారద్రోలుకోవాలి. ఏమిటి? మనము పాత సామాన్లు, పాతవి ఉండేటువంటివన్నీ కూడా తెల్లవారుజాముననే సూర్యోదయాత్ పూర్వము అగ్నికి ఆహుతి చేసి మకర సంక్రాంతి రోజు చేస్తున్నాము. తెల్లవారిన తర్వాత మటమధ్యాహ్నం 12 గంటలకు అట్లా వేసుకోవచ్చు కదా. అంటే కొత్త వెలుగులు మన జీవితంలోకి రావాలి. మన జీవితం సస్యశ్యామలముగా, సూర్యుని యొక్క కిరణాల వలె తేజోవంతముగా, మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అనేక రకాలుగా, మన కుటుంబము 3 పువ్వులు 6 కాయలుగా, మన మనస్సు సంతోషముగా, మన కుటుంబము సంతోషముగా, దేదీప్యమానముగా, పిల్లా పాపలతో చల్లగా ఉండాలి అని, సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకునేటువంటిది తెల్లవారితే ఉదయం. ఆ ఉదయం ఉదయించేటప్పటికి రాత్రిపూట మనము ఏదైనా ఉంటే అదంతా కూడా ప్రక్షాళన చేసుకుందాము చీకట్లో. అది చీకటికి సంబంధించినటువంటిది. బాధ అనేటువంటిది చీకటికి. మీకు ఉదాహరణకు ఓ మాట చెప్తా. సహజముగా మనము మిక్సీలో కొన్ని వంటలు అవి చేసుకుంటూ కొన్ని పదార్థాలు వేస్తాం, కొంత రుచికరమైనటువంటిది వస్తుంది. మీకు చిన్న మాట చెప్తాను. మనం పచ్చడి వేసుకోవాలి అంటే పల్లీలు, పచ్చిమిరపకాయలు కాస్త వేయించి, ఉప్పు, కాస్త పప్పులు అన్నీ వేసి పచ్చడి ఇడ్లీకి చేసుకొని చాలా బాగా తింటాం అనేటువంటిది ఉంటుంది. మీరు రకరకాలవన్నీ కూడా, మనం ఏదైనా ఒక రకమైన జ్యూస్ తాగితే బాగుంటుంది. 10 రకాల జ్యూస్ అంతా కూడా ఒక మిక్సీలోకి వేసి ఒకటిగా చేస్తే తాగుదామనిపిస్తుందా? అలా ఒక మనిషి నాకు ఎలాగో కలిసి రాలేదు, నాకు చాలా బాధ ఉంది, నాకు ఎక్కడా కలిసి రాలేదు, నేను ఎందుకో ఇబ్బందులు పడుతున్నాను అని కొంత ఇబ్బంది పడి కడుపులో ఆవాలు పోసినట్టుగా, దేవేసినట్టుగా ఉంటుంది. ఈ మిక్సీలోకి ఈ పదార్థాలన్నీ వేసి ఎలా అయితే మనం తయారు చేస్తామో అన్నీ కలిస్తే ఎలా ఉంటుంది? ఈ బాధ, కలిసి రానితనము, ఎక్కడే పని చేసినా కలవకుండా పోవటము, ఇంట్లో వాళ్ళు ఎదురు మాట్లాడటము, భార్య సహకరించకపోవటము, తల్లిదండ్రులు సహకరించకపోవటము. ఒక వ్యక్తి అనేక రకాలుగా లోపల బాధకు లోనై ఒకడు ఏం చేస్తున్నాడు? ఈ జీవితము చాలిస్తే చాలు అని అనుకుంటున్నాడు. ఇంకొకడు ఏమో ఆలోచన చేస్తాడు అంటే, కాదు, ఈ బాధలోనే ఒక ఔన్నత్యాన్ని ఎత్తుక్కోవాలి. నేను పుట్టాను, నేను దీని నుంచి బయటపడాలి, నాకు కొత్త వెలుగు కావాలి జీవితంలో. నేను పడినటువంటి బాధలు పడినా ఇంకా పడకూడదు అని వాడు ఒక
ఒక ఔన్నత్యవంతుడిగా తయారవుతారు. అట్లా తయారైనటువంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. నేను చాలా కష్టాలు పడినానండి. ఇగో నాకు ఒక మహానుభావుడు చేయూతనిచ్చి, ఎవడో ఒకడు ఒక చేయూతనిస్తాడు. అందరూ మల్లె చెట్టు కింద పడిపోయి ఉంటే తొక్కగా చూసిపోయే వాళ్ళే ఉండరు. ఎవడో ఒకడు ఒక పుల్ల చెక్కి దానికి కాస్త అట్లా పైకి అల్లిస్తే, కాస్త ఒక గ్లాసు నీళ్లు ఎక్కడో టీ బంకులో అడిగి ఒక నీళ్లు పోసినామంటే అది అల్లుకుంటుంది, రేపు పుష్పాలను ఇస్తుంది. ఆ పోసినవాడు ఆ ఊరివాడు కాకపోవచ్చు, వాడు వెళ్ళిపోయి ఉండొచ్చు, వాడు ఎక్కడికో పోయి ఉండొచ్చు. కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ పూలు పూసి 10 మంది పూజకు దాన్ని తీసుకుపోతూ ఉంటారు. ఎవడో ఒకడు ఉంటాడు ఎప్పుడు కూడా కలిసి వచ్చేదానికి మనకు అవకాశం ఇస్తుంది. ఎప్పుడు కలిసి వస్తాడు మనకు ఎప్పుడు ఈ అనుకూలం జరుగుతుంది అంటే మన దగ్గర ధర్మం అనేది ఉన్నప్పుడు, మనము నిజాయితీగా ఉన్నప్పుడు. అలా కొత్త వెలుగులు సంపాదించుకోవాలి అనేటువంటి భావనతో, నిజాయితీగా, నిబద్ధతతో మనల్ని మనము నిలబెట్టుకోగలిగినాము అంటే తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం తోడ్పాటు జరుగుతుంది. అదే కదా వెలుగు. అదే చీకటి మీద విజయము వెలుగు. ఏమిటి చీకటి? మనము ఇబ్బందులు పడినాం, అనేక రకాలుగా ప్రతిమంది ఇబ్బందులు పెడతారు. మన ఇంట్లో వాళ్ళే పెడతారు, బయట వాళ్ళు ఏమిటి, ఇంట్లో వాళ్ళు కూడా పెడతారు. అంటే కాలము కలిసి రాకపోతే తాడు పామై అన్నారు. ఎందుకన్నారు ఇవన్నీ పదాలు పెద్దలు ఎందుకు చెప్పినారు అంటే, ఏ సంపాదన లేకపోతే భార్య కూడా దగ్గరొచ్చి కూర్చొని కాసేపు ఏమండి అని పలకరించదు అన్నాడు శాస్త్రంలో. అందుకు కదా వాల్మీకి మహర్షి ఎలా అయ్యాడు? వాల్మీకి మహర్షి అనేటువంటి పదం తర్వాత వచ్చింది. ముందేవుడు అతను, ముందు ఏం చేసేవాడు? దారిన పోయేటువంటి వాళ్ళ దోపిడీ చేసేటువంటి తత్వం అయితే, నువ్వు వెళ్ళి నీ ఈ బాధలు, ఈ దోపిడీ దాంట్లో నీ భార్య పంచుకుంటుందేమో, అడిగిరా పోవయ్యా అని అంటే, వస్తే ఆమె చెప్పింది నాకెందుకు, నువ్వు భర్తవు, భరించేటువంటి వాడు భర్త, నువ్వు ఎలా సంపాదిస్తావు అనేది నాకు సంబంధం లేదు, నువ్వు సంపాదించుకొచ్చిన దాన్ని వండి పెట్టడం నా ధర్మం, నువ్వు ఎట్లా తెచ్చినావు అనేది నాకు అవసరం లేదనింది. దాని అర్థం ఏమిటి? అప్పుడు కదా వెలుగు అయింది. అదే చీకటి మీద వెలుగై వాల్మీకి మహర్షి అయినాడు. ఆ చీకటిని పారద్రోలుకొని మనము ప్రతిసారి దీపావళి, అమావాస్య పండుగ వస్తుంది కానీ మనలో ఉండేటువంటి దుర్గుణాలు అనేటువంటి చీకటిని పోగొట్టుకొని సద్గుణాలు అనేటువంటిది ప్రపంచానికి తెలిసే విధంగా మనం ఏమాత్రము బ్రతుకుతున్నాము జీవితాల్లో అనేటువంటిది చేసుకోవాల్సిన అవసరం ఉంది తల్లి. ఎవరికి వాళ్ళము. కరెక్ట్గా చెప్పారు గురువుగారు. నిజంగా అంటే మాకే కష్టాలు వచ్చాయని ఇంతటితో జీవితం చేతులారా ఆపుకునే వాళ్ళకి మాత్రం, ఆపుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు కూడా నిజంగా గురుగారు చెప్పినట్లు చేయండి. ఎవరో ఒకరు చెయ్యి అయితే ఖచ్చితంగా అందిస్తారు. ఆ భగవంతుడు ఎవరినో ఒకరిని పంపిస్తారని చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. జయోస్.